హైదరాబాద్ మహానగరంలో జీడిమెట్లలో దారుణం చోటు చేసుకుంది. 10వ తరగతి చదువుతున్న బాలిక ప్రియుడితో కలిసి కన్నతల్లినే చంపేసింది. మానవ సంబంధాలను ప్రశ్నార్థకం చేసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ప్రేమ వ్యవహారం తెలిసి తల్లి మందలించిందన్న కోపంతో తన ప్రియుడు అతని తమ్ముడితో కలిసి కూతురు కన్నతల్లినే చంపేసింది. జీడిమెట్లలోని ఎన్ఎల్బీ నగర్లో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. 10వ తరగతి చదువుతున్న తేజశ్రీకి నల్గొండకు చెందిన పగిళ్ల శివ అనే యువకుడితో 8 నెలల క్రితం ఇన్స్టాలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. డీజే ప్లేయర్ అయిన శివ, తేజశ్రీ ఫోన్లు, మెసేజ్లతో ప్రేమలో మునిగిపోయారు. అయితే వీరిద్దరు ప్రేమ వ్యవహారం తల్లికి తెలిసింది. ఈ వయసులో ఇది సరైన పద్ధతి కాదని, బాగా చదువుకోవాలని కూతుర్ని మందలించింది తల్లి. తమ ప్రేమకు అడ్డుగా ఉన్న తల్లిని చంపేయాలని డిసైడ్ అయింది. ఈ విషయం ప్రియుడు శివకి చెప్పింది. ఇద్దరూ కలిసి హత్యకి స్కెచ్ చేశారు. అందుకు శివ తన తమ్ముడు పగిల యశ్వంత్ సహాయం తీసుకున్నారు. ఇదే క్రమంలో శివ, యశ్వంత్ ఇంటికి రాగా తేజశ్రీ ముగ్గురు కలిసి ఒంటరిగా ఉన్న తల్లిని కిరాతకంగా చంపేశారు. స్థానికుల కంప్లైంట్తో జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ముగ్గురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. అయితే 5 రోజుల క్రితం తేజశ్రీ ప్రియుడితో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఇదే క్రమంలో మైనర్ బాలికతో పాటు 2 అబ్బాయిలు నిన్న సాయంత్రం ఇంటికి వచ్చి చున్నీతో ఉరివేసి తలపై బాది అంజలిని హత్య చేసినట్టుగా పోలీసులు తెలిపారు. చంపిన చున్నీని నిందితుడు నడుముకు కట్టుకుని పోలీస్ స్టేషన్కు వచ్చినట్టుగా పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తేజశ్రీ తల్లి అంజలి తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఫోక్ సింగర్ గా ఉన్నారు. తొర్రూరు దగ్గర ఇనుగుర్తి స్వగ్రామం. కూతురే తల్లిని ఇలా దారుణంగా చంపేయడంతో ఆ కళా బృందంలో సభ్యులంతా ఇప్పుడు షాక్ లో ఉన్నారు. అయితే అంజలి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. 5 రోజుల క్రితం తేజశ్రీ ప్రియుడితో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని, ఈ విషయం గురించి పోలీసులకి కంప్లైంట్ కూడా చేసినట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు. నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో చిన్న కూతురు లేని సమయంలో పెద్ద కూతురు ప్రియుడితో కలిసి హత్య చేసినట్టుగా తెలుపుతున్నారు. చిన్న కూతురు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం తమకు తెలిసినట్టుగా తెలిపారు.